అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆరాధ్య పార్ట్ 18. స్టోరీ నచ్చితే లైక్ చేసి అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆరోజీ మీరు బాగానే ఉన్నారా? నా అడుగు తడబడ్డం చూసి ఆరాధ్య కంగారుగా అడిగింది. ఆమె గొంతులో నాపై ఉన్న అమాయకమైన ఆరాటం స్పష్టంగా తెలుస్తోంది. నేను ఒక్కసారిగా నా కళ్ళు నలుపుకొని మళ్ళీ ఆమె వైపు చూశాను. నిజంగానే నా ముందు నిలబడింది ఆరాధ్యనా అని. ఏంజల్. ఆమెను అలా చూస్తేనే నా నోటి వెంట తెలియకుండానే ఆ మాట వచ్చేసింది. ఒంటి నిండా నల్లటి గౌన్ వేసుకుంది. ఒళ్ళంతా కప్పేసిన ఆమెలోని ఆ హుందాతనం, ఆ అందం మాత్రం నన్ను కట్టేశాయి. తను ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఇదే మొదటిసారి. నిజంగానే ఆకాశం నుండి దిగివచ్చిన దేవతలా ఉంది నా దేవత. నేను బాగోలేనా అని నా మౌనాన్ని చూసి తన ఆలోచనలో నుంచి నన్ను బయటకు లాగుతూ అడిగింది. ఆ మాట విన్న వెంటనే నా పెదవులపై పెద్ద నవ్వు విరిసింది. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? అచ్చం నా దాంట్లో దేవతలా ఉన్నావు అని ఏమాత్రం ఆలోచించకుండా నా మనసులో మాట చెప్పేశాను. ఆ మాట విన్న వెంటనే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ తెల్లటి బుగ్గలు కాస్త సిగ్గుతో ఎర్రబడిపోయాయి. అసలు ఇదంతా ఏంటి అని ఆమె కంగారుగా కొంచెం తగ్గించడానికి గది చుట్టూ చూస్తూ అడిగాను. అవన్నీ తర్వాత చెప్తాను, కానీ ముందు మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి. మీకోసం ఆల్రెడీ సూట్ తీసి పెట్టాను, ప్లీజ్ అది వేసుకోండి అని ఎంతో అమాయకంగా అంది. నేను ఆ గదిలోకి అడుగు పెట్టిన క్షణం నుండి నా కళ్ళు ఆమెను వదిలిపెట్టడం లేదు. అసలు తన వైపు నుండి చూపు తిప్పుకోవడం కూడా ఒక నేరమేమో అన్నట్టుగా చూస్తూనే ఉన్నాను. సరేనంటే చూపు తిప్పి క్లోసెట్ వైపు నడిచాను. నా గుండె మాత్రం పరుగు గుర్రంలా విపరీతంగా కొట్టుకుంటోంది. ఈరోజు తనే నాకు ప్రపోజ్ చేయబోతోందా? ఆ ఊహే నా గుండెను పిండేస్తోంది. నిజంగానే తను ఈరోజు ఆ మాట చెప్తే నేను ఆనందంలోనే చచ్చిపోతానేమో. సూట్ మార్చుకొని అద్దంలో నన్ను నేనే చూసుకున్నాను. తన సెలక్షన్ అస్సలు తప్పవదు. ఇద్దరం మ్యాచ్ చేయం. ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకొని నన్ను నేను లాస్ట్ టైం చూసుకొని బయటికి నడిచాను. తను అక్కడ టేబుల్ సర్దుతోంది. నన్ను చూడగానే ఎంతో ముద్దుగా నవ్వింది. నేను అంతకుముందు ఆ పిచ్చి పనులను చేయకుండా ఉండాల్సింది. ఒకవేళ చేయకపోయి ఉంటే ఈ క్షణంలో తనని గట్టిగా కాకులించుకొని ముద్దు పెట్టుకునేవాడిని కదా అని నా మనసులో అనుకున్నాను. తను ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉందంటే తను నా భార్య అని పిలిపించుకోవడానికే నేను ఎంతో అదృష్టవంతుని అనిపించింది. నేను తన వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తను నా దగ్గరికి వచ్చింది. చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అంది. ఒక్క క్షణం నా శ్వాస ఆగిపోయినట్టయింది. థ్యాంక్ యూ అని నా బుగ్గలు చెవులు వేడెక్కిపోతూ ఉంటే కిందకి చూస్తూ నత్తిగా సమాధానం చెప్పాను. పదండి డిన్నర్ చేద్దాం అంటూ నన్ను బాల్కనీ వైపు తీసుకెళ్ళింది. అక్కడ అడుగు పెట్టగానే నా కళ్ళు చెదిరిపోయాయి. ఆ బాల్కనీ మొత్తాన్ని క్యాండిల్స్తో ఎంతో అందంగా అలంకరించారు. సరిగ్గా మధ్యలో ఒక చిన్న టేబుల్, 2 కుర్చీలున్నాయి. అచ్చమేదో మాయ ప్రపంచంలా ఉందక్కడ. నేను తన కోసం కుర్చీ వెనక్కి లాగాను. తను మెల్లగా థ్యాంక్స్ చెప్తూ కూర్చుంది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను ఆ రూమ్లోకి వచ్చినప్పటి నుండి నా మనసును తోల్చేస్తున్న ఆ ప్రశ్నను ఆఖరికి అడిగేశాను. మనం తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ తినేద్దాం, లేదంటే ఫుడ్ చల్లారిపోతుంది అని నవ్వుతోంది. నేను సరేనని తల ఊపాను. నేను తనకు వడ్డిస్తూ ఉంటే తన ముఖంలో నవ్వు ఇంకా పెద్దదైంది. నిజానికి ఆ క్షణంలో మా ఇద్దరి ముఖాల్లో నుంచి ఆ నవ్వు అస్సలు దూరం కాలేదు. అన్నీ నాకు ఇష్టమైన వంటకాలే ఉన్నాయి. నేను ఎక్సైట్మెంట్తో అన్నాను. అత్తమ్మ చిన్నత్త కలిపి చేశారు ఇవన్నీ అంటూ తింటూ సమాధానం చెప్పింది. చాలా టేస్టీగా ఉన్నాయి. అయితే డెకరేషన్లో కూడా వాళ్ళే హెల్ప్ చేశారా అని నేను అడిగాను. తను అవునన్నట్టు తలొప్పింది. అవును, అత్తమ్మ చిన్నత్త ఇంకా రియా ముగ్గురు హెల్ప్ చేశారు అని అంది. అసలు నీకు నచ్చిన ఫేవరెట్ డిష్ ఏంటి అని తన గురించి అప్పటికే నాకు చాలా విషయాలు తెలిసినా ఇంకా తెలుసుకోవాలనే ఆరాటంతో అడిగాను. నిజం చెప్పాలంటే నా ముందు వడ్డించిన ప్రతి వంటకం నాకు ఇష్టమే అని ముద్దుగా నవ్వుతూ అంది. నేను కూడా తనని చూసి ముసిముసిగా నవ్వుకున్నాను. సరే, నీ కోర్స్ కంప్లీట్ అయిపోయాక ఏం చేయాలనుకుంటున్నావు అని తన కళ్ళల్లోకి లోతుగా చూస్తూ ఎంతో ఆసక్తిగా అడిగాను. నేను జాబ్స్కి అప్లై చేస్తాను. అయినా కాలేజ్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి కదా, చూద్దాం అక్కడ నుండి ఎలా అవుతుందో అని అంది. తను చెప్తున్న ప్రతి మాటను నేను నా మనసులో పదిలంగా దాచుకుంటూ తల ఊపాను. భోజనం చేస్తూ ఇద్దరూ మా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాం. చిన్నప్పుడు నేను, నా తోబుట్టువులు బాల్కనీలో చిన్న టెంట్లు వేసుకొని ఎలా పిక్నిక్ ప్లాన్ చేసేవాళ్ళమో నేను చెప్తూ ఉంటే
తను ఎంతో ముద్దుగా నవ్వుతూ తన చిన్నప్పటి కథలను కూడా నాతో పంచుకుంది. తనతో కలిసి ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ బతికించడం నాకెంతో హాయిగా అనిపించింది. డిన్నర్ పూర్తయ్యాక ఇద్దరం పక్కపక్కన నిలబడి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూస్తూ ఉండిపోయాం. ఆ రోజు నేను మీకు ఒక విషయం చెప్పాలి అని ఎంతో సున్నితంగా వినిపించిన తన గొంతు నన్ను తన వైపు తిప్పుకునేలా చేసింది. గతంలో ఏం జరిగినా నేనిప్పుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. మన బంధానికి ఇంకొక అవకాశం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అని అంది. ఆమె గొంతులో ఎక్కడా తడబాటు లేదు. కేవలం నాపై ఉన్న ఆ ప్రేమే స్పష్టంగా వినిపించింది. ఆ మాట విన్న మరుక్షణమే నా సంతోషాన్ని ఆపుకోలేకపోయాను. ఒక్క ఉదుటిన ఆమెను పైకి లేపి గాల్లోనే అలా గిరాగిరా తిప్పేశాను. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఆరాధ్య అని నా గుండెల్లో పొంగి పొర్లుతున్న ఆనందాన్ని ఆపడం నా వల్ల కాలేదు. ఆ రోజు వదలండి, ఇద్దరం కింద పడిపోతాం అని తను నవ్వుతూ ఉంటే నేను నెమ్మదిగా ఆమెను కిందకు దించాను. కానీ నా మనసు ఆగలేదు. నా పెదవులు తన నుదుటిపైన ప్రేమగా ముద్ర వేశాయి. ఆ క్షణంలో తను ఒక్కసారిగా అలాగే ఉండిపోయింది. నేను కంగారుగా వెనక్కి జరిగి సిగ్గుతో తలగిక్కుంటూ అది నేనేదో జస్ట్ ఎక్సైట్మెంట్లో అలా అని నసిగాను. కానీ ఆమె నా చేతిని పట్టుకొని నా వైపు ఇంకొంచెం దగ్గరగా జరిగింది. మన పెళ్ళికి ఇంకొక ఛాన్స్ ఇస్తానని చెప్పాను కదా, సో నాకిది ఓకే అని సిగ్గుతో ముఖం దించేసుకుంటూ అంది. ఆ బుగ్గల్లో మళ్ళీ ఎరుపు రంగు పాకింది. నిజంగానేనా అని నేను నమ్మలేనట్టు తన ముఖంలోకి చూస్తూ అడిగాను. తను పైకి చూస్తూ పెద్ద నవ్వుతో తలాడించింది. నాకు అస్సలు అర్హత లేకపోయినా నాకు ఇంకొక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నీ జీవితంలో ప్రతి క్షణాన్ని ఒక తీపి గుర్తుగా మారుస్తానని ప్రామిస్ చేస్తున్నాను అని నా మనసు లోతుల్లో నుంచి వచ్చిన మాట నాది. థ్యాంక్ యూ వైఫీ. ఎంతో సున్నితంగా తన చెవిలో గుసగుసలాడాను. నో మెన్షన్ హబ్బీ అని తను నవ్వుతూ అనేసరికి నా ముఖమంతా సిగ్గుతో ఎర్రబడిపోయింది. నువ్వు నన్ను చంపేసేలా ఉన్నావు తెలుసా. నా గుండెను గట్టిగా పట్టుకొని డ్రామా చేస్తూ ఉంటే ఇద్దరం ఒక్కసారిగా పెద్దగా నవ్వేశాం. ఇక పడుకుందాం పదండి, రేపు కాలేజ్ ఉంది, చాలా అలసిపోయాను కూడా అంటూ బట్టలు మార్చుకోవడానికి క్లోసెట్ వైపు వెళ్ళింది. తను వచ్చాక నేను కూడా బట్టలు మార్చుకొని బెడ్పై తన పక్కన చేరాను. కళ్ళల్లో అస్సలు నిద్రలేదు. కానీ తన ముఖంలో ఉన్న ప్రశాంతతను చూస్తూ ఉంటే నా పెదవులపై నవ్వు ఆగలేదు. గుడ్ నైట్ అని కళ్ళు మూసుకుంటూ అంది తను. ఆ పెదవులపై ఇంకా నవ్వు అలానే ఉంది. గుడ్ నైట్ మై లేడీ అని లైట్లు ఆపేస్తూ మెల్లగా అన్నాను. ఆ చీకట్లో అలా పడుకొని నా మనసులో ఒకటే అనుకున్నాను, ఈ 6వ యదువంశీలోని ఇంకో కోణాన్ని తనకు చూపిస్తాను. ఆ కోణాన్ని చూశాక తను ఖచ్చితంగా నాతో ప్రేమలో పడి తీరుతుంది. ఆరాధ్య. నాకు అసలు నిద్ర పట్టడం లేదు. మనసంతా ఏదో తెలియని సంతోషం. గుండె ఎంతో బరువెక్కినట్టుంది. కానీ అది బాధతో కాదు, అమితమైన ప్రేమతో. తను నా కోసం ఎంతైనా చేస్తాడు. అందుకే తన కోసం ఏదైనా స్పెషల్గా చేయాలని ఇంట్లోనే వాళ్ళందరితో కలిసి ఇదంతా ప్లాన్ చేశాను. ఇదంతా తన ముఖంలో ఆనందాన్ని చూశాక నేను పడ్డ కష్టమంతా మర్చిపోయాను. నేను అతన్ని మనస్ఫూర్తిగా క్షమించేశాను. ఇప్పుడు తను ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే గతంలో చేసిన తప్పుల పట్ల తనకెంత పశ్చాత్తాపం ఉందో అర్థమవుతోంది. నిజం చెప్పాలంటే నాకిప్పుడు అంతా బాగానే అనిపిస్తోంది. ఎందుకంటే తను తన తప్పును తెలుసుకున్నాడు. ఇందాక తను నా నుదుటిపై ముద్దు పెట్టుకుంటున్న ఆ క్షణం నిజంగా కాలమే ఆగిపోయినట్టయింది. ఏదో మాయ ప్రపంచంలో విహరిస్తున్నట్టు అనిపించింది. తన పెదవులు నా చర్మాన్ని తాకిన ఆ స్పర్శ, అబ్బా ఎంత అద్భుతంగా ఉందో. ఆరాధ్య, నువ్వు నీ సొంత భర్తతోనే ఓవర్గా అబ్సెస్ అయిపోతున్నావు. కానీ భర్త ఇంత అందంగా కేరింగ్గా ఉంటే అలా అబ్సెస్ అవ్వడంలో తప్పేముంది అని నా ఆలోచనలకి నేను మురిసిపోతూ నవ్వుకున్నాను. మెల్లగా అటువైపు తిరిగి చూశాను. తను అప్పటికే గాఢ నిద్రలా ఉన్నాడు. కొంచెం తన వైపు జరిగి తన ముఖాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను. ఎంత అమాయకంగా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో. నాకు తెలియకుండానే నా చెయ్యి తన ముఖం వైపు కదిలింది. మెల్లగా తన బుగ్గను నిమిరాను. నిజంగా దేవుడు తీరిగ్గా కూర్చొని మలిచిన అద్భుత శిల్పం తను. ఆ ముఖ కవలికలు, ఆ గడ్డం తనని ఇంకాస్త రాయల్గా ఒక రాజులా చూపిస్తున్నాయి. తను పర్ఫెక్ట్, మరి నేను? ఇక చాలే అని నా చేతిని వెనక్కి తీసుకోబోతుంటే ఊహించనిది జరిగింది. తను ఒక్కసారిగా నా నడుము చుట్టూ చేవేసి నన్ను తన వైపుకు లాక్కొని గట్టిగా కౌగిలించుకున్నాడు. నా తల తన భుజాలపై వాలింది.
నా చెయ్యి తన గుండెపై ఆగింది. తను ఎక్కడ ఇబ్బంది పడతాడా అని నేను దూరం జరగడానికి ప్రయత్నించాను. కానీ నీకు కంఫర్టబుల్గా ఉంటే ఇలానే పడుకో అని నిద్రలోనే తన గొంతు వినిపించింది. ఆ మాట విన్న వెంటనే నేను ఒక్క క్షణం అలానే స్తంభించిపోయాను. కానీ ఆ తర్వాత అలానే ఉండిపోవాలని డిసైడ్ అయ్యాను. ఏమాత్రం కదలకుండా తన గుండె చప్పుడు వింటూ ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాను. అంటే ఇందాకటి నుండి తను మెలకునే ఉన్నాడా? శభాష్ ఆరాధ్య, మళ్ళీ అతని ముందు నీ పరువు నువ్వే తీసుకున్నావు అని నేను మనసులోనే తిట్టుకుంటూ ఆ సిగ్గుతోనే మెల్లగా గాఢ నిద్రలోకి చేరుకున్నాను. మరుసటి రోజు ఉదయం నా జీవితంలోనే బెస్ట్ అనదక్క నిద్ర ముగించుకొని కళ్ళు తెరిచాను. నేను ఇంకా అతని కాగిట్లోనే ఉన్నాను. కాదు, సరిగ్గా చెప్పాలంటే పూర్తిగా అతనిపైనే పడుకొని ఉన్నాను. అసలు తనకి ఊపిరి ఆడట్లేదా ఏంటి అనుకున్నాను. కంగారుగా సిగ్గుతో ముఖం ఎర్రబడిపోతూ ఉండగా ఒక్క ఉదుటిన పైకి లేచి బాత్రూంలోకి పరిగెత్తాను. నేను తిరిగి వచ్చేసరికి కూడా తను ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. టైం చూస్తే అప్పటికే పొద్దున 8 కావస్తోంది. తను నిద్ర లేపాలా? కానీ తను సాధారణంగా చాలా తక్కువ సమయం నిద్రపోతాడు. ఒకరోజు కాస్త ఎక్కువసేపు పడుకుంటే తప్పేం లేదులే అనుకుంటూ తనని అలానే వదిలేసి మెల్లగా కిందకి వెళ్ళాను. వదినా అని ఎక్కడి నుంచో దర్శరాజ్ గొంతులు వినిపించాయి. కానీ వాళ్ళు ఎక్కడున్నారో నాకు కనిపించలేదు. ఎక్కడున్నారు మీరిద్దరూ అని కన్ఫ్యూజ్ అవుతూ అడిగాను. మేము ఇక్కడే ఉన్నాం వదినా అంటూ ఒక్కసారిగా వాళ్ళిద్దరూ నా కాళ్ళ మీద పడ్డారు. అమ్మో, ఏం చేస్తున్నారు మీరిద్దరూ? ముందు పైకి లేవండి అని వెనక్కి జరుగుతూ గట్టిగా అన్నాను. కానీ వాళ్ళు మోకాళ్ళ మీదనే నా వైపు జరుక్కుంటూ వచ్చారు. మాకు ముందు ఒక ప్రామిస్ చేయవదినా అని ఇద్దరూ ఒకే స్వరంతో కళ్ళల్లో చిలిపితనంతో నన్ను చూస్తూ అడిగారు. ముందు మీరు పైకి లేవండి చెప్తాను అని కొంచెం సీరియస్గా అన్నాను. కానీ వాళ్ళు అస్సలు వినకుండా తనలో అడ్డంగా ఊపారు. మేము ఏం అడిగినా చేస్తానని ముందు ప్రామిస్ చేయవదినా అని రాజ్ బ్రతిమలాడుతూ అన్నాడు. నేను విసుగ్గా ఒక నిట్టూర్పు విడిచి సరేనన్నట్టు తలొప్పాను. వాళ్ళిద్దరూ చాలా మొండి వాళ్ళు. నేను ఒప్పుకునేంతవరకు అస్సలు వదిలిపెట్టరని నాకు తెలుసు. నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ వదినా అని గట్టిగా అరుస్తూ ఇద్దరు నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. ఒకవేళ ఆరో కనుక మీరు తన భార్యను కౌగిలించుకోవడం చూస్తే మీ ఇద్దరి పరిస్థితి ఏమవుతుందో ఊహించుకున్నారా అని వెనక నుండి జయ ఆట పట్టిస్తున్న గొంతు వినిపించింది. ఆ మాట విన్న వెంటనే వాళ్ళిద్దరూ ఒక్కసారిగా నన్ను వదిలేసి వెనక్కి జరిగి నిలబడ్డారు. అసలు ఏం కావాలి మీకు అని చేతులు కట్టుకొని అడిగాను. వాళ్ళను కంగారుగా ఒక మూలకు తీసుకెళ్లారు. వదినా, నిన్న మేము మా ఫ్రెండ్స్ దగ్గర మా దగ్గర అదే రాయల్ కార్ ఉందని గాల్లో రంగులు పూసాం. కానీ వాళ్ళు అస్సలు నమ్మలేదు. దర్శ మెల్లగా మొదలుపెట్టాడు. వీళ్ళ వ్యవహారం ఎటు వెళ్తుందో నాకు అప్పటికే అర్థమైపోయింది. నిజానికి ఆ కారు మన దగ్గర లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో అలాంటి కారు ఒక్కటే ఉంది. ఈరోజు కనుక మేము ఆ కారు తీసుకొని కాలేజీకి వెళ్ళకపోతే మా ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని దారుణంగా ఎగతాళి చేస్తారు అని రాజ్ ఏడు మొహం పెట్టి అన్నాడు. అయితే దీనికి నన్ను ఏం చేయమంటారు అని వాళ్ళ వైపు కోపంగా చూస్తూ అడిగాను. అబద్ధాలు చెప్పే ముందు ఈ విషయం ఆలోచించుకోవాలి కదా అని. కానీ నువ్వు మాకు హెల్ప్ చేస్తావని ప్రామిస్ చేసావు కదా వదినా అని దర్శ్ అమాయకంగా కళ్ళు తిప్పుతూ గుర్తు చేశాడు. ఇప్పుడు మేము కోరుకునేది ఒక్కటే, నువ్వు అన్నయ్యని అడిగి ఆ కార్ కీస్ మాకు ఇప్పించాలి అని రాజ్ అసలు విషయం బయటపెట్టాడు. ఆ మాట వినగానే నా కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఒకసారి రియా నాతో చెప్పింది, ఆరోజీకి ఆ కార్ అంటే ప్రాణం కంటే ఎక్కువంట. దాన్ని ముట్టుకోవడానికి కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. నేను ఈ పని అస్సలు చేయలేను అని వెనక్కి జరుగుతూ తెగేసి చెప్పాను. వదినా, నువ్వు చేసిన ప్రామిస్ బ్రేక్ చేస్తున్నావు అని ఇద్దరు మొహం చిన్నబోసుకొని దిక్కులేని వాళ్ళలా చూశారు. నేను చేయలేనంటే చేయలేను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి తిరిగాను. పర్లేదులేరా, వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తే చేసుకొని, మనమెవరం, మన బాధ ఎవరికి కావాలి అని దర్శన్తో డ్రామా చేస్తూ అన్నాడు. అవునరా, మనల్ని ఎవరు పట్టించుకుంటారు అని రాజ్ కూడా భుజాలు దిగేసి నిరాశగా నడుస్తూ వెళ్ళిపోయాడు. అబ్బా, వీళ్ళ డ్రామా చూడలేక విసుగ్గా అరుస్తూ కోపంగా బ్రేక్ఫాస్ట్ టేబుల్ వైపు నడిచాను. అక్కడ ఆరోజీ తప్ప మిగిలిన వాళ్ళందరూ అప్పటికే కూర్చొని ఉన్నారు. మావయ్య గారు, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా అని కుర్చీలో కూర్చుంటూ అడిగాను. తప్పకుండా అడుగమ్మా అని ఆయన సమాధానమిచ్చారు. మీరు వీళ్ళిద్దరికీ అంటే దర్శరాజ్ వైపు చూపిస్తూ వాళ్ళకు నచ్చిన కారు ఎందుకు కొనివ్వలేదు అని అడిగాను. వాళ్ళిద్దరు ఇప్పుడు నాతో కళ్ళు కలపకుండా తల దించేసుకున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఏది కొనుక్కోవాలన్నా మేము ఎప్పుడూ ఆపలేదు. కానీ అది వాళ్ళకు అంతగా ఇష్టమైన వస్తువు అయినప్పుడు వాళ్ళే కష్టపడి సొంత డబ్బులతో దాన్ని సంపాదించుకోవాలని మా కోరిక
అని మావయ్య గారు ఎంతో ప్రశాంతంగా వివరించారు. నేను అర్థమైందన్నట్టు తల ఊపాను. అవునమ్మా, ఆరవ్ జై కూడా వాళ్ళకిష్టమైన కార్లను వాళ్ళ సొంత సంపాదనతోనే కొనుక్కున్నారు. మేం పైసా కూడా సాయం చేయలేదు అని ఆరవ్ బాబాయ్ కూడా అందుకొని చెప్పారు. సరే సరే, ఇక తినడం స్టార్ట్ చేద్దాం, ఆరవ్ వచ్చేశాడు అని అత్తమ్మ అనేసరికి ఆరవ్జీ గదిలోకి అడుగుపెట్టాడు. గుడ్ మార్నింగ్ అంటూ అందరికీ విష్ చేసి నా పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అసలు ఇప్పుడే తనని అడిగితే బాగుంటుందా? అవును, అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి తను అంతగా కోప్పడ్డు అని అనుకున్నాను. ఆరోజీ అని నేను ఎంతో కంగారుగా వణుకుతున్న గొంతుతో పిలిచాను. ఒక్కసారిగా టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళందరి చూపులతో పాటు అతని చూపు కూడా నా వైపు తిరిగింది. నాకు మీ నుండి ఒక సహాయం కావాలి అని కొంచెం తడబడుతూనే నా మనసులోని మాట బయటపెట్టాను. చెప్పు అని తింటున్న దాపి ఎంతో ఓపిగ్గా నా వైపు చూస్తూ అన్నాడు. మీ కార్ని రాజ్ దర్శ్కి ఒక్కరోజు ఇవ్వరా అని నా గొంతు దాదాపు వినపడనంత చిన్నగా వచ్చింది. తను ఏమాత్రం ఆలోచించకుండా తల ఊపాడు. వాళ్ళకి కావాలంటే హ్యాపీగా తీసుకోవాలమనొచ్చు కదా, దీనికేంటి అని. నేను అడుగుతోంది లాయిష్ నోయర్ గురించి అని మెల్లగా క్లారిటీ ఇచ్చాను. ఆ మాట విన్న వెంటనే తను తినడం ఆపేశాడు. ఒక్కసారిగా నా వైపు చూసి ఆ తర్వాత దర్శరాజ్ వైపు తన చూపు తిప్పాడు. ఆ చూపుల తీవ్రతకు వాళ్ళిద్దరూ అప్పటికే నేల వైపు చూస్తూ అసలు ఆ గదిలో తాము లేనట్టే యాక్ట్ చేస్తున్నారు. ప్లీజ్ వద్దు అనకండి అని ఎంతో రిక్వెస్టింగ్గా గుసగుసలాడాను. కానీ అందరూ ఊహించిన దానికి భిన్నంగా అతని పెదవులపై ఒక చిన్న నవ్వు విరిసింది. మీరిద్దరూ దాన్ని తీసుకెళ్ళచ్చు, ఈరోజు నుండి ఆ కార్ మీదే అని ఎంతో క్యాజువల్గా అనేశాడు ఆరోజీ. అన్నయ్య, నువ్వు నిజంగానే చెప్తున్నావా అని దర్శ్ నమ్మలనట్టు షాక్లో అడిగాడు. ఆరోజీ అవునన్నట్టు తల ఊపుతూ అన్నాడు. ఓ మై గాడ్, ప్రేమ మనుషుల్ని ఎంతగా మారుస్తుందో కదా అని మావయ్య గారు ఒక్కసారిగా నవ్వేస్తూ అనేసరికి టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళంతా పెద్దగా నవ్వేశారు. అంతా ఆ ప్రేమ మహిమే అని జై కూడా అందుకొని ఆట పట్టించేసరికి ఆ నవ్వులు ఇంకా ఎక్కువయ్యాయి. అందరూ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడంలో బిజీ అయిపోయాక నేను మెల్లగా ఆరోజీ వైపు తిరిగి థ్యాంక్ యూ అని చాలా చిన్న గొంతుతో అన్నాను. మరి దీనికి బదులుగా నాకేం దక్కుతుంది అని అతని పెదవుల మీద ఒక తుంటరి నవ్వు మెరిసింది. మీకేం కావాలి అని తన వైపు కాస్త ముందుకు వంగుతూ అడిగాను. తను కూడా నా వైపు అంత దగ్గరగా జరిగి నా చెవి దగ్గర వచ్చి తనకి ఏం కావాలో మెల్లగా గుసగుసలాడాడు. ఆ మాట విన్న మరుక్షణమే నా కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇంతకీ ఆరవ ఆరాధ్యాన్ని ఏం అడిగి ఉంటాడు? నెక్స్ట్ పాటలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.